హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎన్ క్రియేషన్స్. అయితే ఇందులో పబ్జీ గురించి టాప్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పబోతున్నానండి. అది ఒక హంబుల్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ స్టఫ్ ఉంది ఇందులో. అయితే దీని మెయిన్ టాపిక్ ఏంటంటే చికెన్ డిన్నర్ ఈజీగా. ఈ ట్రిక్స్ ఇప్పుడు నేను చెప్పే 10 ట్రిక్స్ పాటించండి, ఈజీగా మన చికెన్ డిన్నర్ వచ్చేస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే మనకి ఎనిమీ అనేది, అంటే మనకి ఎనిమీ ఫుట్ ప్రింట్స్ ఉంటాయి కదా, అవి తొందరగా ఏర్పడుతుంది మనకు. అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న దూరంలో ఉన్న మనకు సౌండ్ బట్టి ఏర్పడుతుంది అనమాట, ఫుట్ ప్రింట్స్ బట్టి. ఓకే అండి, అది ఓకే. ఫస్ట్ మనము లూట్ చేసుకోవాలి. అంటే మనకు ఫస్ట్ గన్స్ కావాలంటే మనం తొందరగా పరిగెత్తాలి. కాబట్టి మనం గన్స్ అనేటివి ఏమంటారు, ఇట్లా హోల్డ్ చేసుకొని రన్ చేస్తారు. ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇట్లా రన్ చేయాలి. ఉరికితే మనకు స్టఫ్ అనేది తొందరగా లూట్ చేసుకోవచ్చు. మన టీమ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా బ్యాక్గ్రౌండ్లోకి తోసేసి మనము తొందరగా లూట్ చేసుకోవచ్చు. ఇంకోటి, మన మీరు మ్యాప్స్ అంటే అదేంటి, మన ల్యాండ్ అయ్యేటప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది మెయిన్ ఏరియాస్ ఏవేవి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటిది. ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మెయిన్ ఏరియాస్ ఏంది, పోచింకి, లిపోకా, మిల్టా బేస్, జార్జ్ పుల్, ఇంకోటి ఏంటిది ఇది మన దీన్ని ఏమంటారు కదా, మిల్టా పవర్. ఇటువంటి లూట్ ఏరియాస్ అంటే అందులో మొత్తం హై లూట్ ఉంటాయి అన్నమాట. ఫ్లేర్ గన్స్ కానీ ఇవి కానీ, మనం అందులో వేరే వీడియోస్ ఉంటాయి కదా, అందులో ఉన్నట్టు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టిప్ వచ్చేసి షూస్ ఉంటాయి కదా, షూస్ తీసేయండి. ఓకేనా, షూస్ అనేటివి రిమూవ్ చేయండి. ఎందుకంటే మనకు ఫస్ట్ ఎనిమీస్కి అనేది మనం ఎక్కడ ఉన్నాము అంటే మనం దగ్గర కొంచెం దూరంలో ఉంటే మనకు మన సౌండ్స్ అనేటివి వాళ్ళకి వినపడదు. షూస్, ఇది కూడా మెయిన్ థింగ్ అండి. షూస్ తీసేసేయండి. ఇంకొకటి వచ్చేసి, ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇంకొకటి పీక్ అండ్ షూట్ అని ఉంటుంది. ఒకటి సెట్టింగ్స్లో పీక్ అండ్ షూట్ అన్న ఆప్షన్ ఉంటుంది, అది ఎనేబుల్ చేసుకోండి. ఇలా అంగి షూట్ చేయొచ్చు. అంటే ఎనిమి పక్కలో ఉన్నా కానీ మనం డైరెక్ట్గా వాళ్ళని చంపేయచ్చు ఇలా. ఇంకోటి ఏంటంటే ఇందులో ఎక్కడైనా కానీ, మన ఫస్ట్ పోచింగ్కి అయినా కానీ ఎక్కడైనా కానీ ఫస్ట్ మన దగ్గర అంటే ఆల్మోస్ట్ టఫ్ ఉన్నాక ఎనిమీస్ చాలామంది ఉంటారు కదా, మ్యాక్సిమం ఉన్నప్పుడైతే మన మ్యాక్సిమం హై రేంజ్లో అంటే టాప్ ఫ్లోర్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ఇందులో చూడండి, ఆల్రెడీ ఎనిమీస్ అయినా అక్కడ ఫుట్ ప్రింట్స్ చూపెడుతున్నాయి, అందుకే నేను వస్తున్నాడు. అంతా రెడీ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సౌండ్ ఎక్కువ వస్తుంది. ఒక్క నిమిషం. అలా మనము టాప్లో ఉంటే ఇలా ఉంటుంది అన్నమాట. అయితే ఫస్ట్ అనేది మ్యాక్సిమం మనకు ఎంత వీలైనంత వరకు అయితే ఫస్ట్ షాట్ అనేది హెడ్ షాట్ పడిందా, వాడు ఇంకా మనకి ఎంత వేసినా మన దాకా రావు. ఎందుకంటే మనం 2 షాట్స్ వేయగానే ఫస్ట్ షాట్ హెడ్ షాట్ పడితే సెకండ్ షాట్ కలాస్ వాడు చనిపోతాడు. ఇంకొకటి, మన పోచింకిలో ఒకటి ఏరియా ఉంటుంది, మీకు నాకు తెలియదు అనుకుంటున్నాను అయితే. అది ఏరియా నేను చూపెడతాను. ఫస్ట్ అయితే మనము చెక్ చేసుకోవాలి 1 షాట్ వాయిస్. నీకు అనుమానం ఉన్న ప్రతి ఏరియాలో అంటే మనం చూడాలి ఫస్ట్ ఎనిమీ అనేది ఎక్కడ ఉన్నారు అని కనబెట్టాలి. ఓకే అండి, ఇది పోచింకిలో టాప్ ఏరియా, టాప్ లూట్ అంటున్నా ఏమంటారు. మనం ఇక్కడికి వెళ్తే మాత్రం ఎవరికి మనం ఏర్పడమన్నమాట, అంటే కనిపించాం. మనము కావాల్సిన స్టఫ్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఇది చర్చ్ తెలిసే కదా, చర్చ్ అనేది టాప్ ఏరియా, నేను చూపెడతాను ఒక్క నిమిషం. అయితే పబ్జీ మన పోచింగ్లో ఇది చర్చ్ తెలుసే కదా, చర్చ్లో ఇక్కడ చూపెడతాను ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఉంటే ఒక్క నిమిషం, ఇది టాప్లో మెల్లిగా ఇలా జంప్ చేసి ఇలా వెళ్తే వచ్చేస్తుంది. మెల్లిగా ప్రెస్ చేసుకుంటూ మెల్లిగా ఫ్రంట్కి వెళ్తే ఇది ఇక్కడ ఉంటే మాత్రం మనం అంటే ఎవరికి చూడరన్నమాట. ఆల్మోస్ట్ మనం ఎంత లాంగ్లో ఎనిమీ అనే స్కోప్స్ ఉంటే మనకు స్నైపింగ్ చేయొచ్చు, ఇక్కడ నుంచి డైరెక్ట్ అటాక్ చేయొచ్చు అనమాట. అంటే ఎవరికి ఏర్పడదు అన్నమాట ఇక్కడ నుంచి. ఓకే గాయ్స్,
అయితే చాలామంది తప్పు చేస్తారు. ఒకటి మనం ఏంటంటే ఎనిమీ అంటే మనకు కనిపించినా కానీ మనం ఏం చేస్తామంటే ఒకటే దగ్గర ఉండి షూట్ చేస్తాం. అలా ఉండొద్దు. అటు ఇటు జంప్ చేసుకుంటూ లేకపోతే అంటే మన ఎయిమింగ్ మిస్ కావద్దు ఫస్ట్. అలా ఎయిమింగ్ మిస్ కాకుండా ఫస్ట్ మనం అంటే ఎనిమీకి టార్గెట్ పెట్టేసి మనం ఫస్ట్ వన్ కన్ఫ్యూజ్ చేయాలి. కన్ఫ్యూజ్ చేసేసి అటు జంప్ చేసి అది చేసి ఇది చేసి కలాష్ అన్నీ వేసేయాలి. అంటే మనకు ఫస్ట్ చూడాలి ఫస్ట్ బాటా లేకపోతే రియలా. ఇప్పుడు ఆల్మోస్ట్ బాట్స్ ఉంటారు గేమ్ స్టార్టింగ్లో. చెక్ చేసుకోవాలి ఫస్ట్ బాటా ఎవరు అనేసి. క్లారిటీ వచ్చేసాక వేసేయాలి. అంటే ఇంకోటి మెయిన్ ఏంటంటే మనకి ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా ప్రో ప్లేయర్స్, వాళ్ళ గన్స్ అయినా కానీ వాళ్ళ బ్యాగ్స్ ఇవన్నీ రెడ్ కలరు, కార్ గన్ అనేటిది కార్ 98 లేకపోతే M416 ఇటువంటి గన్స్ అన్నిటి కలర్ చేంజ్ అవుతాయి కదా. అవి ఎలా వస్తాయంటే మనకు అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, మనది మిషన్స్లో అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, అచీవ్మెంట్స్లో ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకోండి. మనకు కార్ 98కి స్నైపింగ్ కిల్స్ 5000 కిల్స్ చేసేస్తే మనకు కార్ 98కి వైట్ వస్తుంది. లేకపోతే ఇలా కొన్ని బ్యాగ్స్ కలెక్ట్ చేస్తే మనకు వైట్ బ్యాగ్ వస్తుంది. సంథింగ్ ఇలా ఉంటుంది. మిషన్స్ అచీవ్మెంట్స్లో ఉంటుంది. అచీవ్మెంట్స్ అవన్నీ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. అవన్నీ కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకుంటే మనకు అవి చేంజ్ అవుతాయి. అవి స్కిన్స్ అనేవి డైరెక్ట్ వచ్చేస్తాయి. లేకపోతే మనకు సిల్వర్ ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి కదా, సిల్వర్ ఫ్రాగ్మెంట్స్ చాలా కలెక్ట్ చేసుకొని అవి కొనేసి చేయాలి. అప్పుడప్పుడు వస్తాయి మన డ్రెస్సింగ్స్. అలా సప్రెసర్లు ఉంటే వాడండి కంపల్సరీ. లాస్ట్ ఎనిమి చికెన్ డిన్నర్ చూశారు కదా అండి. ఈజీ ట్రిక్స్ పాటించండి. కంపల్సరీ చికెన్ డిన్నర్ అనేది వచ్చేస్తుంది మీకు. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ అండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ అనేది క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కూడా ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా పబ్జీ గురించి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది చేస్తాను. బాయ్.